135 కిలోమీటర్స్ తిరిగినప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టినాం గైస్. ఒక 15 కిలోమీటర్స్ తిరగంగానే ఇది 5% తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి లెవెల్ 3 రిజనరేషన్లో ఉంది. ఏసీ ఆటో మోడ్లో లేదు, ఓన్లీ ఏసీ ఆన్ ఉంది. అయితే కూడా మనకి రేంజ్ 269 ఉంది. మనం ఏసీ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేస్తే రేంజ్ 305 వస్తుంది. రీజనరేషన్ కూడా 0 చేసినాం అనుకోండి, లెవెల్ 2లో 296 వస్తుంది. ఓకే, లెవెల్ 1లో 296 వస్తుంది. రీజనరేషన్ కంప్లీట్ ఆఫ్ చేసేస్తే 288 వస్తుంది. ఏంటి అట్లా ఉంది? ఇదేం అర్థమైతే లేదు గాయస్, ఆగం ఉంది అసలు. ఏసీ ఆఫ్ చేసుకుని అయితే పోలేం కదా. ఏసీ ఆటో మోడ్లో పెట్టిన, ఆటో మోడ్లో పెడితే 253 చూపిస్తుంది అసలు. దారుణం ఇది. స్పోర్ట్స్ మోడ్లో పెడదాం. స్పోర్ట్స్ మోడ్లో 233 అయినట్టే ఇక. మరీ ఇంత దారుణం అయితే ఎలా గైస్? 92% ఛార్జింగ్ ఉంటే 233 స్పోర్ట్స్ మోడ్లో. ఎకనామీలో పెడదాం. 253 చూపిస్తుంది ఎకనామీలో. సిటీ డ్రైవ్ మోడ్లో 246. హౌ? కొంతమందికి ఇట్లా 250, 350, 450 చూపిస్తుంది రేంజ్. వాళ్ళు నడిపించే కొద్దీ తగ్గుతుంది పెరుగుతుంది, కానీ నాకు చూపించుడే తక్కువ చూపిస్తుంది. అందరికి ఇట్లనే అవుతుందా, లేకపోతే బంపర్ ఆఫర్లో నాకే ఇట్లా అవుతుందా ఏమో, మళ్ళా తెలియదు. చల్లగా కూడా వెంటనే అయితేలే గైస్. ఏసీ వేసి కారు ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి, అప్పుడు చల్లగా అవుతుంది. ఈ వెంటిలేటర్ సీట్లు నేను అనుకున్నా ఉంటే మంచిగా ఆన్ చేయగానే పిల్లలు చల్లగా అయిపోతాయి అనుకున్నా, కానీ నో గైస్, బంప్స్ కూల్ అయితే లేవు. మెల్లగా అట్లా లైట్ వస్తుంది గాలి. కాబట్టి ఇది ఆన్ చేస్తే ఒక 10 నిమిషాలు ఏసీ ఆన్ చేసి వదిలేసేయాలి, ఆ తర్వాత కూల్ అవుతుంది. లేదంటే ఇక ఫాస్ట్ ట్యాగ్ కూడా తీసుకున్నా గాయస్. 600 అయింది, 300 బ్యాలెన్స్ వస్తుందంట. ఒక్కసారికి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. 50లో మరీ రోడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి నేను 75లో క్రూజ్ చేసుకుంటూ పోతున్నా గాయస్. చూద్దాం అసలు ఇది రేంజ్ ఎంత వస్తుందో. ఫుల్ వాడేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. 100% ఛార్జింగ్ మొత్తం వాడేసి మళ్ళీ 0 to 100 ఛార్జ్ చేద్దాం మనం ఈసారి. రేంజ్ చూసిరుగా ఎంత వస్తుంది, 259. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ముంగట జర ఇంకొంచెం వెహికల్స్ ఉన్నాయని చెప్పి నేను ఎక్కువ ఏం టచ్ చేస్తలేను, కానీ మొత్తం ఖాళీ ఉంటే రోడ్డు మీకు అసలు స్పోర్ట్స్ మోడ్ ఎట్లుంటుందో చూపిస్తుండే. అసలు స్పోర్ట్స్ మోడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ ఏమంటారు, అదొక కైండ్ ఆఫ్ హెవెన్. అది మనం ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 150 కిలోమీటర్స్ ఉండే గైస్. అప్పుడు 95 అట్లుండే ఛార్జింగ్. ఇప్పుడు 80% ఛార్జింగ్ ఉంది. రేంజ్ ఇంకా 288 చూపిస్తుంది, ఎందుకంటే నేను ఏసీ ఆఫ్ చేసిన. ఏసీ ఆన్ చేసేద్దాం. 254 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనం 43 కిలోమీటర్స్ వచ్చినాం. 43 కిలోమీటర్స్కి అది 15% ఛార్జింగ్ తీసుకుంది. ఏంటి గైస్ ఇది, జస్ట్ వెనకకే ముందుకు వచ్చిన ఒక 200 మీటర్స్ వచ్చిన 2 కిలోమీటర్స్ రేంజ్ తక్కువ చూపిస్తుంది. యాంగ్జైటీలో నడిపించాల్సి వస్తుందేమో మనం కారు. కానీ మీకు తెలుసో తెలియదు కానీ ఈవీ నడిపిస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇట్లా స్పోర్ట్స్ కార్లలో ఒక ఫీల్ ఉంటుంది. ఏంటంటే మనం బండి కొంచెం రేస్ చేసినాం అనుకోండి, ఇట్లా మనం ఇట్లా వెనక పోతాం అనమాట. ఈ కార్లో ఫీల్ ఉంది. మేబీ అన్ని ఎలక్ట్రిక్ కార్స్లో ఫీల్ ఉంటుందేమో. ఇది 0 to 100 8 సెకండ్స్లో అవుతుంది కాబట్టి దీంట్లో ఆ ఫీల్ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ అట్లా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దగ్గరలోనే ఈవీ షోరూమ్కి వెళ్ళి
ఏదైనా ఈవీ కార్ టెస్ట్ డ్రైవ్ చేయండి, మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. అప్పుడు మనకి ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ కార్లు అంత హై ఇయ్యే అనమాట, అంత మంచిగా అనిపిస్తుంది.